హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? ఇవాళ కూడా ఒక మంచి బ్యూటీ టిప్స్తో మీ ముందుకు వచ్చేసినానండి. ఇవాళ బ్యూటీ టిప్స్లో అయితే కన్నా బనానాతో ఫేషియల్ అండి. ఈ బనానా ఫేషియల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది ఈ బనానా ఫేషియల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది. ఈజీగా ఒక 5 మినిట్స్లో ఈ బనానా ఫేషియల్ అనేది తయారు చేసుకొని మన ఫేస్కి అనేది అప్లై చేసుకోవచ్చునండి. ఈజీగా, సింపుల్గా. సో ఎక్కువ టైం కూడా పట్టదు, తక్కువ టైంలోనే ఈ ఫేషియల్ అనేది చేసుకోవచ్చు. సో మనం పార్లర్కి పోయి వేలు డబ్బులు ఖర్చు పెట్టే కన్నా మనం ఇంట్లో ఉండే రెమెడీస్తోనే చిన్న చిన్న టిప్స్ అనేది పాటించినామంటే స్కిన్ అనేది స్మూత్గా, షైనింగ్గా చాలా బాగుంటుంది. కలర్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఈజీగా వస్తుందండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. అలాగే మన వీడియోస్ ఎక్కువ మంది చూసండి, ఎవరు లైక్ చేయటం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో లేట్ చేయకుండా ఈ ఫేషియల్ అయితే ఎలా తయారు చేయాలనేది కూడా వీడియోలోకి అయితే వెళ్దాము. సో ఫస్ట్ అయితే కన్నా ఒక బనానా అయితే తీసుకోవాలండి. ఈ మాదిరిగా బాగా మాగిన బనానా తీసుకోవాలంటే ఎక్కువ పాడైపోయింది తీసుకోకూడదు, మాగిన బనానే తీసుకోవాలి. మనం పేస్ట్కి అప్లై చేసుకోవడానికి మిక్సర్ అయితే రెడీ చేసుకున్నాము. సో ఒక అరటిపండు అయితే తీసుకున్నాను, అలాగే శనగపిండి ఒక స్పూను, పెరుగు వచ్చేసి ఒక స్పూన్ తీసుకున్నాను, విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే ఒకటి తీసుకున్నాను. సో ఈ అరటిపండుని అయితే అర్థం తీసుకుంటే సరిపోతుంది. సో మీకు ఎక్కువ చేతలకు, కాళ్ళకు, పేస్కు, నెక్ అంతా కావాలనుకుంటే ఒకటి వేసుకోవాలి. అరటిపండు వేసేసుకున్నాక చేత్తోని బాగా ఈ మాదిరిగా మ్యాచ్ చేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది. సో కొంచెం మాగింది తీసుకున్నాం కాబట్టి చేత్తోని ఈ మాదిరిగా మ్యాచ్ చేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే కన్నా విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఒక్కటి వేసుకోండి సరిపోతుంది. సో ఎక్కువ మెత్తడ్ క్వాంటిటీలో తీసుకుంటే కన్నా 2 వేసుకోవాలా, లేదంటే ఒకటి వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే కానీ కోకోనట్ ఆయిల్ కానీ బాదాం ఆయిల్ కానీ 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు పెరుగు, శనగపిండి వేసేసుకొని బాగా పేస్ట్ అనేది బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. నీళ్ళు మాత్రం యాడ్ చేయకూడదు, నీళ్ళు యాడ్ చేయకుండా ఈ మాదిరి చేసుకోవాలా. సో ఈ మాదిరిగా అంతా కూడా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం ఒక చిటికెడంతా పసుపు అనేది యాడ్ చేసుకోవాలా. సో మీ దగ్గర ఏ పసుపు పొడి ఉన్నా అది వేసుకోండి, మంచిదేను. సో ఉంటే కస్తూరి పసుపు వేసుకుంటే ఇంకా చాలా మంచిది. సో ఇదంతా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని చూడండి, ఒక 2 నిమిషాలు అనేది ఈ మాదిరిగా మనం నానబెట్టేసుకోవాలా. రెడీ చేసుకొని ఈ మాదిరిగా బాగా మిక్సింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ మాదిరిగా ఉండాలా. సో నీళ్ళు మాత్రం వేయకూడదు, ఓన్లీ మనకు బనానాలో వచ్చిన నెమ్ము, ఆ పెరుగు మాత్రమే సరిపోతుంది, నీళ్ళు మాత్రమే యాడ్ చేయకూడదు. సో ఒకసారి అయితే కన్నా పేస్ అంతా కూడా వాష్ చేసేసుకొని వచ్చేవాళ్ళ. పేస్ పైన ఎలాంటి మేకప్ ఉండకూడదండి. సో బాగా అంతా కూడా క్లీన్ చేసేసుకొని నెమ్ము లేకుండా బట్టతో అంతా కూడా తడి లేకుండా తుడిసేసుకొని అప్పుడు ఈ పేస్టిల్ అనేది చేసుకోవాలా. సో ఇప్పుడైతే కన్నా నేనైతే వాష్ చేసేసుకొని వచ్చినానండి. నా పేస్ పైన అయితే ఎలాంటి మేకప్ అనేది లేదు. సో ఇప్పుడు అనేది పేస్ట్కి అనేది అప్లై చేస్తాను. ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలా. ఫేస్కి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మసాజ్ చేసుకోవాలండి. మసాజ్ చేసుకొని కొంచెం ఈ మాదిరిగా రబ్ చేసినట్టు మనం స్క్రబ్బింగ్ మాదిరి చేసినామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఫేస్ పైన ఉండే అంత ఆయిలీగా ఉన్నా, లేదంటే ఎక్కువ పిగ్మెంటేషన్ ఎక్కువ ఉన్నా ఈ పేస్ట్ అంతా ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని ఈ మాదిరిగా కొంచెం మసాజ్ చేసినట్టు బాగా రబ్ చేసినామంటే ఫేస్ పైన ఉండే ఆయిలీగా ఉన్నా, డస్ట్ ఎక్కువ ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. క్లీన్ అయిపోతుంది ఫేస్ అంతా కూడా, స్మూత్గా వస్తుంది. బనానా అంటేనే స్మూత్ కదా. సో బనానాతో ఫేషియల్ చేసుకుంటే
స్కిన్ కూడా స్మూత్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సైడ్ అంతా కూడా ఈ మాదిరిగా ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసినట్టు ఇక్కడ కూడా ఒక 2 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలి ఈ మాదిరిగా. నెక్ సైడ్ చాలామందికి ఎక్కువ బ్లాక్ కలర్లో ఉంటుంది, అదంతా కూడా ఈజీగా క్లీన్ చేసేస్తుందండి ఈ పేస్ట్ అయితే కనుక. ఫేస్ పైన మసాజ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్ట కిందికి అనేది అనకూడదండి. సో మనం ఇట్ట అనుకోవాలి పైకి. సో ఈ మాదిరిగా అంతా కూడా ఒక 5 మినిట్స్ బాగా మసాజ్ చేసేసుకొని ఇప్పుడు ఒక 10 మినిట్స్ అనేది డ్రై చేసేసుకోవాలా. అప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 10 నిమిషాలు వదిలేసుకొని అప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలా. సో మాక్ చేతుల కాడ కూడా ఎక్కువ మందికి నలుపు ఉంటుంది కదా, సో అక్కడ కూడా ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చునండి. మాక్ చేతులకు కానీ చేతలకు కానీ లేదంటే మోకాళ్ళకు మామూలుగా కాళ్ళకు కూడా డబుల్ స్కిన్ అనేది ఉంటుంది. సో అక్కడ కూడా ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు మీకు టైం ఉంటే. ఈ పేస్ట్ వచ్చేసి వారానికి 3 సార్లు ఈ ఫేషియల్ అనేది తయారు చేసుకొని మీరు అప్లై చేసుకున్నారంటే మీ స్కిన్ అనేది వైట్గా వచ్చింది, అలాగే మంచి షైనింగ్గా ఉంటుంది. తప్పకుండా ఈ మాదిరిగా ట్రై చేయండి, చాలా ఈజీ అండి ఇదైతే కన్నా. సో ఇప్పుడైతే వాష్ చేసేసుకొని వచ్చినాను చూడండి, ఎంత బాగుంది కదా, సూపర్ ఉండదు. స్కిన్ కూడా స్మూత్గా చాలా బాగుంటుందండి. నాకైతే ఎక్కువ ఈ మాదిరికి మంగు ఉండేది. సో ఈ మాదిరి ఇంట్లో ఉండే రెమెడీస్తోనే ట్రై చేసింటేనే నాకు ఇదంతా కూడా తగ్గుముఖం పట్టింది. సో ఆల్మోస్ట్ పోయిందండి, కొంచెం అయితే ఉండదు చూడండి, ఈ కొంచెం కూడా పోతా ఉంది. సో ఎప్పుడైనా కానీ మనం పార్లర్కి పోయి చేసుకునే కన్నా ఫేషియల్ మన ఇంట్లో ఉండే రెమెడీస్తోనే ట్రై చేసినామంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మాదిరిగా ఫేషియల్ అనేది. మీ స్కిన్ పైన ఉండే పిగ్మెంటేషన్ కానీ పింపుల్స్ కానీ లేదంటే పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు కానీ బ్లాక్ హెడ్స్ కానీ ఏది ఉన్నా కూడా ఈజీగా తొలగించేస్తుందండి. పిగ్మెంటేషన్ అంటే ఏదైనా మంగు, ఆ మంగు ఉండిందంటే మంగు అనేది ఈజీగా క్లీన్ చేసేస్తుంది. అప్పుడు ఇవన్నీ మచ్చలు పోతే మన స్కిన్ అనేది మంచి స్మూత్గా ఉంటుంది, షైనింగ్గా ఉంటుంది, అలాగే కలర్ కూడా వచ్చింది. సో మనకి ఈ మచ్చలు ఉంటేనే మన స్కిన్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆ మచ్చలు అన్నీ కూడా ఈజీగా పోయిందంటే మన స్కిన్ వైట్గా ఉంటుంది కదా. సో ఈ ఫేషియల్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కన్నా మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కన్నా. అలాగే మనం వాష్ చేసుకొని వచ్చినాక మీ దగ్గర ఏదైనా క్రీమ్ ఉంటుంది కదా, మాయిశ్చరైజర్ క్రీమ్, ఆ క్రీమ్ అనేది కొంచెం అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఉండిచ్చి ఆ తర్వాత సోప్ అనేది అప్లై చేసి కడిగేసుకోండి, సూపర్ ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నాను. సో ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చాను. బాయ్.